మినిస్టర్ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ అపాయింట్మెంట్ దొరుకుతుందేమో ట్రై చేద్దామా? మేరీకుట్టికి వాళ్ళ అపాయింట్మెంట్ ఎవరిది దొరకదు. ఆర్జే ఏంజెలా ట్రై చేద్దామా? ఎలా? కలెక్టర్ మనోజ్ వైద్యన్ మన ఎఫ్ఎంని వినే అవకాశం ఉంది కదా, ఆయన కూడా ఈ ఊరు వాడేగా. అవును, ఒకసారి అతని గెస్ట్గా తీసుకురావడానికి ట్రై చేశాను. టెక్స్ట్ చేస్తా. ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతను ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు రిప్లై వస్తుంది, తమరు చూస్తూ ఉండండి. లెట్స్ సీ. ఇలాంటి కొడుకు మీకున్నాడన్న సంగతి మాకు ఎందుకు చెప్పకుండా దాచిపెట్టారు? అది అన్ని జోస్ చెప్తానని చెప్పారు. ఇలా చూడండి, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయ్యాక ఇలా గొడవలు పెట్టుకోవడం న్యాయంగా ఉందా? వాడు వీళ్ళకి చచ్చినట్లు లెక్క. ఏంటయ్యా నువ్వు అనేది? మా పరువంతా పోయింది కదా. మేము ఊరోళ్ళకి మొహాలు ఎలాగే చూపించగలం? ఇలాంటి సిగ్గులేని కుటుంబంతో పెళ్లి జరిపిస్తే? నానా, నేను దీనికి ఒక పరిష్కారం చెప్తా అన్నాను కదా, ఇది నా లైఫ్ కదా. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి. మీరు ఏం చెప్పినా మేము చేస్తాం. టీచర్, మీరు ఏడ్చినందువల్ల మా నాన్నగారు అరిస్తేనూ ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆయనతో మాట్లాడనివ్వండి. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఆర్జే ఏంజెల్, కూర్చోండి. మీ ప్రోగ్రాం నేను విన్నాను, కానీ ఇలా ఉంటారని ఊహించలేదు. షల్ వి స్టార్ట్? షూర్. 15 నిమిషాలుంది, మీరేమైనా అడగొచ్చు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళు, సార్ ఆఫీస్ ముందు నిలబడి ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకంటే ఈ ఇంటర్వ్యూకే మీరు ప్రయారిటీ ఇచ్చారు కదా. వై? పబ్లిసిటీ కోసమా? ఇంకాస్త పాజిటివ్గా చూడొచ్చు కదా. ముందుగా ఇది నా ఆఫీస్ టైం కాదు, అలాగే ఇది ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ కదా. నా అఫీషియల్ డ్యూటీలో ఇప్పటి వరకు ఏ కొరత వచ్చినట్టు నాకు అనిపించలేదు. యువర్ రాంగ్ సార్. మీ అపాయింట్మెంట్ దొరక్క 3 రోజుల నుండి మీ ఆఫీస్ ముందు నిల్చొని ఎదురు చూశాను. అది జరగలేదని చెప్పి మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను. అందరినీ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో ఏంజెల్కి సమస్య ఏంటి? ఏంజెల్ కాదు, నా పేరు మేరీకుట్టి. నేనే సార్ నా ప్రాబ్లం, యాజ్ యూ కెన్ సీ. అందులో ప్రత్యేకంగా మేరీకుట్టిలో ఏ ప్రాబ్లం నాకు కనిపించలేదు. అది మాత్రమే కాదు, ఆర్జే లాంటి రెస్పెక్టబుల్ జాబ్ చేయడంలో మీలాంటి ట్రాన్స్జెండర్స్ తక్కువే కదా. సార్, మాలాంటి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్గా బిచ్చగత్తెలుగా మారడానికి కారణం మీరు చూపించే నెగ్లిజెన్సీ వల్లే మేము ఇలా మారిపోతున్నాం సార్. ఒక పర్సనాలిటీని తీసుకొని నడిపించే టూల్ మాత్రమే కదా సార్ ఈ శరీరం. దాన్ని బట్టి ఎవరిని హేళన చేయకూడదు. యాక్చువల్లీ మీరు చెప్పదలుచుకున్నదేంటి? ఇప్పుడు మీ సమస్య ఏదైనా దాన్ని సాల్వ్ చేయడానికి నా పొజిషన్ సహాయపడుతుందంటే అఫ్కోర్స్ నేను అది చేస్తాను. ఐ వాంట్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్. ఈ రోజు దానికి అవకాశం లేకుండా చేసింది ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంటే సార్. బట్ దట్స్ మై డ్రీమ్, దట్స్ మై విజన్. కెన్ యూ హెల్ప్ మీ? ఇది తిందాం. నీకు సొంతమైన 4 ఎకరాలు యానీ పేరున రాసిస్తే వాళ్ళు పెళ్లి కొప్పుకుంటారంట. నాన్నగారు పొద్దున కాల్ చేశారు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. నేను అసలు చెప్పను కూడా. భూమి యానీ పేరు మీద రిజిస్టర్ చేయాలంటే మీ అంగీకార పత్రం కావాలి. మేరీకుట్టి ఇష్యూ గురించి చెప్పి ఆస్తి కాజేయడమే వాళ్ళ ప్లాన్. ఇందులో సైన్ చేయొద్దనే నేను చెప్పగలను. నాకు కూడా సేమ్ ఒపీనియన్ మేరీ. నువ్వెందుకు ఇది ఇచ్చేయాలనుకుంటున్నావు? నీకు కాస్త ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటే ఇప్పుడున్న సమస్యలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఆస్తి ఐశ్వర్యమేనా నాకున్న సమస్యలు? ఏ రోజైనా మా అమ్మ నాన్న మేరీకుట్టి అని పిలిస్తే చాలు. అంతకు మించి నాకు ఏ ఆస్తులు అక్కర్లేదు. లారిగారు అది ఇవ్వండి. డబ్బుకి డబ్బే సమాధానం మేరీకుట్టి. పెన్. చేతు కాయలుంది. నన్ను ఇలా చూడు. ఆన్ ది ఫేస్ నీ దగ్గర ఒక ప్రశ్న అడగనా? ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం పాసిబుల్ అనుకుంటున్నావా? అట్లీస్ట్ చెన్నైలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగానికన్నా వెళ్ళి చేరొచ్చు కదా. ఆలోచించు. నువ్వు ఇలా సైన్ చేసి సాక్రిఫైస్ చేయకు. పిచ్చిదానిలా చేస్తున్నావు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను టౌన్లో డ్రాప్ చేయండి. నేను వెళ్ళి ఎమ్మెల్యేని కలవాలి.
నీకెంత చెప్పినా అర్థం కాదా మేరీ? యు ఫైటింగ్ ఎ లాస్ కాస్. లేదు, ఓడిపోయే వరకు మనకి గెలిచే టైం ఉంటుంది. కరెక్ట్. ఓడిపోయేదాకా ఇలాగే చెప్పండి. రా. హలో. సాబుయేనా? అవును, ఎవరు? మీరు బిజీగా ఉన్నారా? నేను మేరీకుట్టి మాట్లాడుతున్నాను. నేను నేరుగా వస్తే మీకు సమస్య అని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడొచ్చా? పర్వాలేదు, చెప్పండి. ఒక విషయంలో మీకు ప్రామిస్ చేద్దామని ఫోన్ చేశాను. నా వల్ల మీకు జీవితంలో ఎటువంటి సమస్య రానివ్వను. అమ్మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటిని కూడా మీరే తీసుకోండి. హే, మేము అలాంటి వాళ్ళం కాదు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ వీటి మధ్యలో నా గురించి ఎప్పుడు ప్రస్తావన రాకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. థ్యాంక్ యూ. ఇకపై మీకు ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేరీ గారు ఎవరు? రండి. ఆర్జే ఏంజెల్ కాదు, మేరీ కుట్టికే అపాయింట్మెంట్ ఇచ్చాను. అది మీకు ఓకే కదా? మీ కేసు నేను స్టడీ చేశాను. అది జెన్యూన్ అని నాలాంటి మిగతా కన్సర్న్ అథారిటీస్కి అర్థమైంది. దిస్ ఇస్ ద రిజల్ట్. మీకోసం మాత్రమే మళ్ళీ పిఎస్యు రీటెస్ట్ పెట్టబోతున్నారు. మీరు దాని మీద అంతగా ఆశపడినందువల్ల ఎంటైర్ వరల్డ్ కాకున్నా కోరుకునే కొంతమందికైనా కాన్స్పిరేట్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ టెస్ట్ పాస్ అవ్వడానికి నార్మల్గా కావాల్సింది 40 మార్కులు. మీరు ఒక ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఇఫ్ యూ స్కోర్ 35 మార్క్స్, మీరు వచ్చే నెల జరిగే ఫిజికల్ టెస్ట్లో కూడా పాల్గొనొచ్చు. ఏమైంది? 35 మార్క్స్ కూడా స్కోర్ చేసే కాన్ఫిడెన్స్ లేదా? అలాంటిదేం లేదు సార్. ట్రాన్స్జెండర్ అనే మాటని మీలాంటి వారు పదే పదే ఉచ్చరించడం నాకు నచ్చలేదు. నాలాంటి వాళ్ళకి అఫీషియల్ అడ్రస్ ఉన్నా కుదిరితే కొన్ని అథారిటీస్ ఓ కొత్త పదాన్ని కనిపెట్టండి. ట్రాన్స్జెండర్ పేరుతో వచ్చే ఏ లాభాన్ని నేను ఆశించను. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అర్థమైంది సార్. ఈ టెస్ట్లో 35 మార్కులు సాధిస్తే నేను టెక్నికల్గా పాస్ అయినట్టే. కానీ 40 అబోవ్ మార్క్స్ వస్తే మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఫిజికల్ టెస్ట్కి అపీర్ అవుతాను. అదర్వైజ్ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ ఫెయిల్డ్. అంత అహంకారం కావాలా? కావాలి. గుడ్. మీరేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను కూడా నాలాంటి ఆఫీసర్స్ వల్ల మీకు కలిగిన ఎమోషన్ ఎక్స్పీరియన్సెస్కి మై సిన్సియర్ అపాలజీస్. నేను సీరియస్గానే చెప్తున్నాను. అది కాదు. మరి నా దగ్గర ఒకరు క్షమించమని అడగడం లైఫ్లో ఇదే మొదటిసారి. హలో సార్. సార్, సిఏ గారు ఫోన్. సిఏ గారు. సార్, సరిపోద్ది సార్. 2 రోజుల టైం ఇవ్వండి సార్. ఓకే. ఏం కావాలని మహదేవన్ గారు చెప్తున్నారు? ఏదైనా మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు అది ఫిజికల్ టెస్ట్ పాస్ అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంది, క్లియర్ చేయకూడదు. అంతే కదా, ఆడవాళ్ళని పోలీసులో చేర్చుకుంటమే తప్పు, పైగా ఇటువంటి వాళ్ళన. వీళ్ళ ముందు సెల్యూట్ కొట్టుకొని ఉంచోవాలంటే భరించలేం సార్. ఎవరి గురించి అంటున్నారు సార్? నీకు నేను చెప్పాలరా? అయ్యో అయ్యా 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 అయ్యో అయ్యా అబ్బా అయ్యా అయ్యా అబ్బా. సార్, ఒకసారి గంజా కేసులు పట్టిస్తే దాంట్లోంచి తప్పించుకోవడం కష్టమేగా. ఇంతకంటే మనం ఏం చేయలేం. ఒక కేసు వేయడానికి పోలీసు వారికి కష్టమైతే, కానీ ఇది ఇలాగే ఉండకూడదు. ఏది ఇలా ఉండకూడదు? నువ్వు నోరు మూసుకొని ఉండరా. నీకు ఇచ్చిన డోస్ చాలదా?